అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలు కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి తన పాతివ్రత్య మహిమతో చాతుర్యంతో భర్త ప్రాణాలు దక్కించుకొని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక యుగంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతుంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థమే రాజ్యం వెళుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి ప్రియుడితో కలిసి భర్తనే కడతీర్చడానికి ప్లాన్లు వేసిన దారుణ సంఘటనలు సమాజంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది. డోర్నకల్లు మండలం చిలికోడు గ్రామానికి చెందిన గాది రాజేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన యువతితో అతనికి పెళ్లి కాగా ఆ దంపతులకు ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు, 2 కుమార్తెలు. సో జూలై 27వ తేదీన భోజనం కోసం ఇంటికి వెళ్ళిన రాజేశ్వరరావు తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించినట్లు ఆ యొక్క కంప్లైంట్లో చెప్తున్నాడు. అయితే ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాలని నిర్ణయించాడు ఫస్ట్. మరుసటి రోజు తన అన్నను తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో అనుమానితుడు తనను ఫాలో అయినట్లు కూడా చెప్పాడు. అనంతరం భార్య మొబైల్ ఫోన్ను పరిశీలించగా ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటపడినట్లు అతను కంప్లైంట్లో చెప్పాడు. సో భర్తను ఎలాగైనా హత్య చేయించాలని భార్య ప్రియుడితో చేసిన చాటింగ్లో కనిపించింది. రోడ్డు ప్రమాదం చేయించి చంపేయాలని భార్య కుట్ర పన్నింది. ఈ విషయంలో ప్రియుడితో ఒత్తిడి చేసినట్లు కూడా మెసేజ్లు కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ ఆ యొక్క భార్య ఎట్టి పరిస్థితుల్లో తన భర్తని చంపేయాలనిగా ఆ లవర్ సైదులకి మెసేజ్ పెట్టింది. సో ఇప్పటికే అతని పైన ఏదైతే వాళ్ళ లవర్ కావచ్చు అండ్ ఆ భార్య కావచ్చు ఇద్దరిపైన 0 FIR నమోదైంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ భర్తల్ని ఎలాగైనా సరే చంపాలి అనుకుంటున్నటువంటి వీళ్ళు ఎవరైనా మహిళామణులు ఎవరైనా వాళ్ళ లవర్లు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఒక డివోర్స్ అనే ఆప్షన్ ఉందని చాలామంది మర్చిపోతున్నారు. ఇక్కడ డోర్నకల్లో ఒక భర్త చనిపోక ముందే నిజంగా అతనికి భూమి మీద బతికే నౌకలు ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆ మెసేజ్లను గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేసి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించి వాడిని చంపేసి లేదంటే నేను చచ్చిపోతా అంటూ ఆ మహాపతివ్రత ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది తన ఏదైతే ప్రియుడు సైదుల దగ్గర. సైదులు కూడా పాపం ప్రతిదానికి ఆవిడ చెప్పిన ప్రతి మాటకి చేసేద్దాం వేసేద్దాం అని చెప్తున్నాడు. కానీ వేసేయడం అంత ఈజీనా? నిజంగా అంత సులువు అనుకుంటున్నారా ఒక మనిషిని చంపడం అనేది? నిజంగా ఒకవేళ అతనికి ఇబ్బంది అయింది, లేదంటే ఆ భార్యతో ఆ భర్త సరిగ్గా గడపట్లేదు, రాజేశ్వరరావు అనే వ్యక్తి ఆవిడకి కావాల్సిన అయితే సుఖాలు కానీ సంతోషాలు కానీ ఇవ్వలేకపోతున్నాడు, లేదు అయితే వాళ్ళ అన్న రాజేశ్వరరావు వాళ్ళ అన్న ఎప్పుడైతే వీళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎంటర్ అయ్యి ఒక పంచాయతీ చేద్దాం, ఒక మాట మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని ఉన్నప్పుడు మరి బావగారు పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇతనితో ఉండలేకపోతున్నా, ఒక అమ్మాయిని అతను తీసుకుంటాడు, ఒక అమ్మాయిని నేను తీసుకుంటా, ఇక్కడితో విడిపోదాం మనం అని వాళ్ళకే ఒక మాట చెప్తే ఎంత బాగుండేది. ఇప్పుడు ఎంత పరువు నష్టం. ఆల్రెడీ మీకు ఎఫ్ఐఆర్ ఉందని బయటపడింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మొత్తం కోడై కూస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఈ నయవంచకి ఈ మహాపతివ్రత చేసిన పనేంటో బయటకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఎలా పడితే అలా మెసేజ్లు పెట్టి లేదు ఎట్టి పరిస్థితుల్లో రాజేశ్వరాన్ని చంపేసాయి అని ఏదో రాజుల దగ్గర ఉండే రాణులు హుకుం జారీ చేస్తారు కదా, అలాంటి హుకుం జారీ చేసింది ఈ నయవంచకి. మరి ఇలాంటి వాళ్ళు నిజంగా ఏం చేయాలి? ఇప్పుడు రావా మహిళా సంఘాలు? చాలామంది మహిళా సంఘాలు మాట్లాడతారు కదా, ఒక మహిళకి ఇబ్బంది జరిగిందని చెప్తే, లేకపోతే ఇంకొక మహిళకి ఏదో ఎవరో కడుపు తీసి వదిలేశారనో, అబార్షన్ చేయించారనో, ఇలాంటివి అప్పుడు మాట్లాడే మహిళా సంఘాలు ఇప్పుడు ఎందుకు రావని చెప్పి అక్కడ ఖమ్మం జిల్లా మొత్తం వాళ్ళంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆల్మోస్ట్ అయితే
ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజేశ్వరరావు కాస్త అంటే కొంచెం గ్యాప్ ఉంటే అతను నిజంగా చనిపోయేవాడే. సో అతనికి భూమి మీద నోకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగడటని చెప్పుకోవచ్చు. సో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ముందు వీళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఇతని మర్డర్కి ప్లాన్ చేసిన ఆ భార్య ఎవరైతే ఉన్నారో సో ఆవిడ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారట. సో ఆ డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన మహిళా సంఘాలకి ఫస్ట్ చెప్దాం అనుకున్నారు. సో వాళ్ళకి చెప్పినా సరే మళ్ళీ ఈవిడికే సపోర్ట్ చేస్తారనే భయంతో వెంటనే డోర్నకల్ పిఎస్లో కంప్లైంట్ చేశాడు. సో డోర్నకల్ పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అసలు మ్యాటర్ ఏంటని చెప్పి ముగ్గురిని పిలిపించారు. ముగ్గురిని పిలిపిస్తే వీళ్ళు చెప్పేది ఏంటి, అంటే ఆ భార్య చెప్పేది ఏంటి, లేదు నాకు నచ్చలేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు, నాకు నరకయాతన చూపిస్తున్నాడు, డబ్బులు తీసుకురమ్మని ఇంకా అదనపు కట్టడం తెమ్మని ఇప్పటికి కూడా వేధిస్తున్నాడు. ఓకే ఫైన్, అతను వేధించాడో లేదో పక్కన పెట్టేద్దాం. అసలు మీ సిగ్గేమైంది? 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేతికొచ్చారు. చేతికి వచ్చిన ఆడపిల్లల్ని పక్కన పెట్టుకొని ఇలాంటి పనులేంటి? అసలు ఆ సైదులు అనే వ్యక్తి మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకుంటాడన్న గ్యారంటీ మీకుందా? ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇంకా మీ శారీరక సుఖమే కావాలంటే ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని రోజులు మీ శారీరక సుఖం చూసుకుంటారు? మీ యొక్క హెల్త్, మీ యొక్క వెల్త్ చూస్తున్నారు కదా. అక్కడ మీ భర్త ఎక్కడ ఉన్నాడు, అక్కడ మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించితే కనుక ఒక 3-4 ఏళ్ళుగా మీరు ఈ రిలేషన్ నడిపించే వాళ్ళ ఎవరికి తెలియకుండా భర్త హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, అతను హాస్పిటల్కి వెళ్ళటం ఆలస్యం, మీరు వెంటనే మీ పని మీరు కానిచ్చేసుకుంటున్నారు. ఇంట్లో ఒక ఏజ్కి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, మరి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? రేపొద్దున వాళ్ళు కూడా నాకులాగే తయారైతే పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్క నిమిషం కనుక ఆలోచించగలిగితే ఇవాళ డోర్నకల్ పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ నమోదయ్యేదా? సరే, అంటే వీళ్ళకేదో మరణశిక్షలు విధిస్తారు, వీళ్ళని లైఫ్ లాంగ్ జైల్లో వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు, లేదంటే ఇలాంటివి కాదు. సరే, అక్కడ ఎలాంటి క్రైమ్ జరగలేదు, క్రైమ్ జరగడానికి స్కోప్ ఉంది, ప్లాన్ అయితే జరిగింది కాబట్టి సో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానికి సంబంధించి అయితే ఖమ్మం రూరల్ పిఎస్కి ఆ యొక్క కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. సో వాళ్ళు అసలు వీళ్ళు చేసిన చాట్ ఏంటి, ఆ డిజిటల్ ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్సెస్ని తీసుకొని ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేదంటే ఒక సెటిల్మెంట్ చేయడమా అని చెప్తారు. ఎందుకంటే ఒక్కసారి మైండ్లోకి ఆ ఆలోచన వచ్చింది అంటే ఇక భర్త దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజేశ్వరరావు ఇక అంటే లెక్క పెట్టుకోవాల్సిందే రోజులు. ఏ క్షణం ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో ఈవెన్ రాజేశ్వరరావు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ తన భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య మైండ్లో ఎట్టి పరిస్థితుల్లో భర్త రాజేశ్వరరావుని లేపేద్దామనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళిద్దరూ నిజంగా కలిసి ఉన్నా సరే ఉప్పు నిప్పులా ఉంటుంది పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు చేశారని చెప్పి భర్త ఆ అమ్మాయి వాళ్ళ లవర్ ఉన్నారు కదా ఆ సైదులను అడిగితే పోలీసులు మాట్లాడితే తమదైన స్టైల్లో లేదు, ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, ఒక బాయ్ ఫ్రెండ్గా నేను తట్టుకోలేకపోయాను, దానికోసం నేను ఎంతకైనా వెళ్ళిపోతా, నేను పెళ్ళేం చేసుకుంటాను. అప్పుడు పోలీసులు అడిగారు, మీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, మరి మీరు ఎట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారంటే ఏముంది సార్, చాలామంది చేసుకుంటున్నారు కదా 2వ పెళ్ళి, నేను కూడా చేసుకుంటానని చాలా సింపుల్గా చెప్పేసింది. ఇది మన సంస్కృతి, మన విలువలు, మన సాంప్రదాయాలు ఇలా ఏడ్చాయన్నమాట. అంటే ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి నేను తప్పు చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఎవరైనా. చంపేస్తానంటే కనుక మళ్ళీ ఏం మాట్లాడొద్దు వీళ్ళు. ఆల్రెడీ నేను చంపేస్తాను సార్, నన్ను భయపెట్టింది ఆ భర్తను చంపడానికి లవర్ సైదులతో కలిసి చాలా దారుణంగా ప్లాన్లు వేసింది. ఎప్పుడైతే ఇతను డోర్నకల్ నుంచి ఖమ్మం హాస్పిటల్కి ఆ బైక్ మీద వెళ్తూ ఉంటాడో ఆ టైంలో కూడా వెనకాల ఎవరు ఫాలో అయ్యేవారట. వెనకాల ఎవరు అంటే ఎక్కడ దాకా వెళ్తున్నాడు ఏంటి, ఎక్కడ ఆగుతున్నాడు అని ఒక రెక్కి నిర్వహించుకునేవాళ్ళంట. అంటే ఆల్మోస్ట్ కొంచెం కనుక లేట్ అయితే నిజంగా చచ్చిపోయాడు. ఆ భర్తకి భూమి మీద బతికే ఇది ఉంది కాబట్టి సో వెంటనే మరి ఏ దేవుడు ఏం మాయో తెలీదు. సో ఆవిడ వాట్సాప్ చాట్లు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ చాట్లు ఇవన్నీ చూసిన తర్వాత మనోడు రియలైజ్ అయింది ఏంటంటే వెంటనే ఎవరికి కాదు, ఇక పంచాయతీలు అంతా కుదరదు,
సో మనం ముందైతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చాడు. మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు చేసే పనులు కరెక్టా? ఇలాంటప్పుడు మహిళా సంఘాలు రావాలి కదా, మరి మహిళా సంఘాలు ఎందుకు రావు? ఇలా ఈ విషయం మీద ఏ ఒక్క మహిళ కూడా మాట్లాడదు, ఏ ఒక్క మహిళా సంఘం కూడా రియాక్ట్ అవ్వదు. కానీ మరి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? మరో పద్దెవుడు బలైపోయినట్టే కదా. సో ఏదేమైనప్పటికీ అంటే మహిళల మైండ్ సెట్లు అనేవి ఎవరైతే ఆంటీలుగా ఉంటారో, అంటే ఆ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఎవరైతే పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉండి ఆంటీలుగా ఉండి ఇంట్లో చక్కదిద్దుకుంటారో ఇంట్లో సంసారాన్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూసుకునైనా సరే వాళ్ళు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళ శారీరకంగా సుఖం చూసుకుంటే నిజంగా అంటే ఓన్లీ కేవలం మీ శారీరక సుఖం వల్ల మీ ఎంటైర్ ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోద్ది. భర్తకి భార్యకి మధ్యలో శుతిమతులు ఉండవు, పిల్లలకి తల్లికి మధ్యలో శుతిమతులు ఉండవు, పిల్లలకి తండ్రికి మధ్యలో శుతిమతి ఉండదు, మంచి చెడులు చెప్పుకోలేరు. మీరు చేసే ఒక్క చిన్న తప్పు మీ ఫ్యామిలీని ఎలా అంటే రోడ్డు వైపు ఉన్నటువంటి ఆ విస్తరాకుని ఎలా చేస్తాయి కుక్కలు, అంత దారుణంగా మీ యొక్క జీవితం మీ ఫ్యామిలీ పని అయిపోద్ది. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా వరంగల్, మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.